వస్తువు కొనుక్కున్న తర్వాత ఇచ్చేటటువంటి బిల్లు చెల్లదంటే ఎట్లాగా? అలాగే ఒక భూమి కొనుక్కున్న తర్వాత సేల్ డీడ్ అనేటటువంటిది ఇచ్చాక అది క్యాన్సిల్ చేసేయండి అంటే ఎట్లాగా? అది చెల్లదు అని చెప్పేసి హైకోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. రిజిస్టర్డ్ సేల్ డేట్ల రద్దు విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రిజిస్టర్డ్ సేల్ డేట్లను రద్దు చేసే ముందు బాధితులకు నోటీసులు ఇచ్చి వాళ్ళ వాదనలు వినడం తప్పనిసరిని స్పష్టం చేసింది. ఏకపక్ష రిజిస్టర్డ్ సేల్ డేట్ల రద్దు వల్ల ఆస్తిపై కోల్పోయే బాధితులకు తమ వాదన వినిపించేందుకు ఎట్లాంటి అవకాశం ఇవ్వకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమే కాక ఏకపక్ష అధికార దుర్వినియోగమేనని చెప్పి తేల్చి చెప్పింది. నువ్వు సంబంధించిన నిబంధన అనేది రిజిస్ట్రేషన్ రూల్స్లో నిర్దిష్టంగా లేకపోయినప్పటికీ అది రూల్స్లో ఉన్నట్టుగానే భావించి అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఏపీ రిజిస్ట్రేషన్ రూల్స్ 26(k)(1) ప్రకారం సేల్ డేట్లను రద్దు చేయాలంటే సేల్ డేట్లో పేర్కొన్న ఆస్తులు ప్రభుత్వ అసైన్డ్ దేవాదాయ లేదా రిజిస్టర్ చేయడానికి వీల్లేని భూములని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి ఉండాలి. అప్పుడే ఆ ఉత్తర్వులను అమలు చేయాల్సిన సివిల్ కోర్టు ప్రభుత్వ అధికారి సంబంధిత ఆస్తుల సేల్ డేట్లను రద్దు సాధ్యం అవుతుంది. రిజిస్టర్డ్ సేల్ డేట్లలో పేర్కొన్న ఆస్తులు పైన పేర్కొన్న కేటగిరీలో ఉన్నట్టు ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోతే సేల్ డేట్ల రద్దుకి రూల్ 26(k)(1) వర్తించదు. ఈ రూల్లో ఎక్కడా ఆస్తి స్వభావంపై అధికారులు విచారణ చేపట్టాలని లేదు. సేల్ డేట్లలోని భూమి ఫలానా భూమి అంటూ ప్రభుత్వ ఉత్తర్వులు ఉంటే దాని ఆధారంగా అధికారాన్ని ఉపయోగించవచ్చని మాత్రమే ఉంది. సేల్ డేట్ల రద్దుకు ముందుగా బాధిత వ్యక్తులకి నోటీస్ ఇచ్చి వారి వాదనలు వినాలని రూల్స్లో లేదు కాబట్టి దాన్ని అలా వదిలేయాలా? దీనికి సుప్రీంకోర్టు గతంలో ఒక కేసులో సమాధానం చెప్పింది. నోటీసులు ఇచ్చి వాదనలు వినే అవసరం గురించి రూల్స్లో లేకుంటే ఆ రూల్స్ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి అధికారుల చర్యలను ఏకపక్షంగా ప్రకటించాలని కోరవచ్చని ఆ తీర్పులో చెప్పింది. అందువల్ల సేల్ డేట్ల రద్దుకు ముందు బాధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి వారి వాదనలు వినాలని రూల్స్లో లేకపోయినా అది రూల్స్లో ఉన్నట్టే భావించాలని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందరావు తీర్పు ఇచ్చారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం గాలి భీమవరం గ్రామానికి చెందిన జోరీగల బంగారం తన ఇరువాడ అనకాపల్లి గ్రామాల్లోని పలు సర్వే నెంబర్లో ఉన్న 4.9 ఎకరాల భూమిని జీ నాగేశ్వరరావు, ఎన్ రమణ, షేక్ ఆసిఫ్ పాషాలకు 2013లో అమ్మాడు. సబ్బవరం రిజిస్టర్ కార్యాలయం రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిపోయింది. అధికారులు సేల్ డీడ్లు కూడా జారీ చేశారు. 2014లో ఆ సేల్ డేట్లను అధికారులు రద్దు చేశారు. దీన్ని సవాల్ చేస్తూ బంగారం తత్తులు 2014 హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యాల మీద ఇటీవల జస్టిస్ రఘునందరావు తుది విచారణ జరిపి ఈ తీర్పు ఇచ్చారు.